ఇక గింత మంచి ఫుడ్ చూసినాక ఎవ్వరికైనా కూడా ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. ఓకే తినాలనిపిస్తుంది, కళ్ళకు మంచుకున్నది, మరి టేస్ట్ ముచ్చట ఏంది అని అనుకుంటున్నారా? అదుర్సులా ఇది ఒక్కటి కనుక తిన్నారనుకోండి, వారేవా ఇంకిన్ని తీసుకొని తింటే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే తిన్న నేనైతే మాత్రం ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. కేక ఉన్నాయి తెలుసా. కానీ నేను చేసిన తప్పలో ఒకటేనులా ఏందనుకున్నారు, సుశీల్ కదా ఈ కటోర చిన్న కటోర మాత్రమే నిండింది. కానీ మాకు ఎవ్వరికి సరిపోలేదు తెలుసా. ఏదో జస్ట్ అట్లా టేస్ట్ చూసినాం అన్నట్టుగా మాత్రమే ఉన్నది. ఇక ఈ బుత్తం అంతే తీసుకున్నా నేను. క్యారెట్ ఇక చూస్తుంటే మొత్తం తురుము తురుము వేసేసిన. అసలుకైతే ఈ గిన్నె నిండా తీసుకుంటే బాగుండు అని టేస్ట్ చూసిన తర్వాత అనిపించింది. ఇక ముందుగా ట్రయల్సే కదా అన్నట్టుగా కొంచెం మూతాది అయితే తీసుకొని గింతంత ఉప్పు అయితే జల్లేసుకున్నా. ఆ క్యారెట్ తురుము దానికి తగ్గట్టుగా చల్లుకున్నా. ఇక చల్లుకొని ఒక్కసారి చేయి అయితే అలా పెట్టేసి గిర్ర గిర్ర తిప్పేసిన. ఇక ఇది గోధుమ పిండి కాదు, మైదా పిండి కాదు, మొక్కజొన్నల పిండి. ఇక గద అయితే కొంచెం కొంచెం చల్లుకుంటూ ఇక దాన్ని కలుపుకుంటూ ఉండాలి. అంటే గింత తురుముకి గింత కదా అన్నట్టుగా నాకైతే అందాదా తెలియదు. ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, ఎందుకైనా మంచిది, ఎందుకు తీయాలి. ఇక చేయితోనే మంచిగా మొక్కలకు విత్తనాలు కదా జల్లినట్టు జల్లిన. ఇక గట్టిగా దగ్గరికి మంచిగా లడ్డులాగా రావాలి కాబట్టి గట్టిగా విసుకుంటూ మంచిగా అయితే కలిపేసిన. మరీ ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు. ఇచ్చుకపోయినాయి అనుకో నూనెలో మొత్తం పోతాయి, మనకి లడ్డు షేప్ అనేది రాదు కదా. అందుకనే ఇక మంచిగా దానికి తగ్గట్టుగానే కొంచెం కొంచెం పిండి జల్లుకుంటా గట్టిగా మొత్తం పిండి విసికిన. ఇక దాని తర్వాత గింత అంత తీసి ఇట్లా రౌండ్గా మంచిగా బాల్స్ లెక్కనైతే వేసినాయి. ఇక చూసిలే కదా ఎంత మంచిగా దబ్బునైందో. ఇక గిట్లనే అన్నీ కూడా మంచిగా లడ్డు లెక్క వేసేసి ఇక నూనెలో తీసుకపోయినా అన్నీ అందులో గుమ్మరిచ్చి మంచిగా ఒక 4-5 నిమిషాలలో మంచిగా అయిపోయినాయి. ఎందుకంటే వేరే ఏమీ లేదు, పిండి కూడా ఎక్కువ లేదు కదా, మొత్తం క్యారెటేనా. గట్లేసుడుతోనే గిట్ల అయిపోయింది. కాకపోతే నా కన్ఫర్మేషన్ కోసమే ఇంకా జరంత 2 నిమిషాలు ఎక్కువసేపు ఉన్నా. అది నార్మల్గానే మంట పెట్టుకున్నా కాబట్టి నాకైతే ఏం కాలే. లేకపోతే అది మొత్తం కర్ర ముద్దలు అయిపోవచ్చు పెద్ద మంట మీద పెట్టుకుంటే మాత్రం. ఇక చూస్తున్నారు కదా కలర్ ఎట్లా డిఫరెంట్గా అయిపోయిందో. ఇక ఈ కలర్ని చూసి అయితే నేనైతే ఓకే కాలనీ అని అయితే ఇక పక్కకు తీసేసిన, పక్క పెట్టిన. అదే గిన్నెల నుంచి వెళ్ళి నూనె మొత్తం బయట పడేసి వేరే గిన్నెలో పోసేసి గింతంత నూనె ఉంచుకొని ఇక మొత్తం పోపులు మరిగా వేసుకుంటే అయిపోతుందా. దాన్ని పోపు వేసుకొని తినాలి, అప్పుడు సూపర్గా ఉంటుంది. ఇక ఇంతంత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా నూనెలో మంచిగా ఏగనిచ్చిన. ఏగిన తర్వాత ఇక చూసిండ్రు కదా ఈ ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా దగ్గర కావాలి. సరే కానీ సాయంత్రం అయింది అని అంటే వారంలో ఒక్కసారైనా బయట నుంచి ఏదో ఒకటి తినకనైతే మనం మానం. మరి మీ ఫేవరెట్ది ఏంటిది బయట తినేది ఈవినింగ్ అయింది అని అంటే ఒకసారి కామెంట్ చేయాలి. మేమైతే అసలు ఇంతకుముందుకి ఎక్కువ తినటోళ్ళం కాదు. తిన్నది మిర్చినో బోండానో ఆలుగడ్డ బజ్జీనో అయి ఉంటుంది. కానీ ఇప్పుడైతే దాని ముఖం చూసుడు కూడా లేనేలేదు, అన్నీ ఇంట్లోకి వెళ్ళాయి. ఇక దాని తర్వాత శివర్ ఆఖరికి గిట్ల సోయా సాసు గింతంట టమాటా సాసు ఇక ఇవి రెండు కూడా వేసుకొని అట్లా అట్లా గంటతోనైతే నేనైతే అనుకున్నా. ఇక బాగా అంటే మాడిపోతుంది కదా. ఇక అందుకోసమనే ఇక వంటలు నేర్చుకున్న తర్వాతనైతే నిజంగా బయటికి పోయి తినాలి అన్న అసలు ధ్యాసే లేదు. అరే బయటకి ఇవి కూడా ఉంటాయి తినేటి అన్నది కూడా నేనైతే చాలా వరకు మర్చిపోయినా తెలుసానులా. ఇంతకు ముందుకేమో మరీ అంతగా ఎక్కువనైతే తినకపోయేది, ఇప్పుడు టోటల్గా బంద్ అయిపోయి ఇంట్లోనే వెరైటీ వెరైటీ తింటున్నా. ఇక ఇప్పుడు ఇక క్యారెట్తో చేసిన లడ్డూలు ఉన్నాయి కదా, ఇక అవి కూడా అందులో వేసేసి అటు ఇటు ఇటు అటు కలిపిన. ఇక దీని పేరు అందరికీ గుర్తుకు వచ్చేసింది కదా, క్యారెట్ మంచూరియా. మనం ఇప్పటిదాకా వెజ్ లేకపోతే నాన్ వెజ్ మంచూరియాలో చూసినాం. ఇప్పుడు ఇందులో మాత్రం ఇక స్పెషల్గా క్యారెట్ మంచూరియన్ అయితే ఇక నేనైతే వేసేస్తున్నా. ఇక నీళ్ళు పోసి మంచి అదంతా కూడా దగ్గరికి అయిన తర్వాత ఇక ఇంకేమున్నది, ఇంకేం లేదు. ఇక స్టవ్ బంద్ చేయాలి, మంచిగా గిన్నెలకు తీసుకోవాలి, ఇక చెంచా పట్టేసుకోవాలి, ఇక దవ్వ దవ్వ కూర్చొని తినాలి. ఇక మళ్ళీ పక్క గిక్కకు సాసలు గీసలు ఏమి కూడా లేనే లేవు. వారేవ్వా ఇంకా సాసలో మొత్తం వేసిన తర్వాత వాసన చూడాలి. సగం కడుపైతే మాకైతే నిండిపోయింది అనుకోవాలి. నాకైతే మాత్రం సూపర్గా అనిపించింది. అరే ఎప్పుడైపోతే రా ఎప్పుడు తిందాం రా అన్నట్టుగా అయితే అనిపించేసింది. ఇక మొత్తం అలా గుమ్మరిచ్చి గిన్నెడు పక్కకు పెట్టేసి ఇక 2 చెంచాలు తీసుకొని ఇంతంత కొత్తిమీర దానిపైన డెకరేషన్ కోసం అట్లా ఎప్పుడైనా కూడా పెట్టుకుంటారు కదా చాలామంది అని. ఇక నేనైతే కొత్తిమీర అట్లా పెట్టేసిన కథం. ఇక తింటూ ఉంటే వారెవ్వా ఏమన్నా టేస్ట్ ఉందా క్యారెట్ మంచూరియా. ఇక నాకు అప్పుడే అనిపించింది గిన్నె నిండా చేసినాం మంచిగా ఉండదు కదా, క్యారెట్లు బొచ్చడు ఉండే కొంచెమే చేసినాం అని అనుకొని ఫీల్ అయినా ఏం లాభం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతామా ఏంది. ఇక అదే 4